ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మరుక్షణం నుంచి పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏ విధంగా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పేరుకి ఉప ముఖ్యమంత్రి అయినా ఆయన పనితీరు ముఖ్యమంత్రి స్థాయిలో ఉందని ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా నార్త్ ఇండియాలో కూడా గత సంవత్సరం నుండి ఆయన పేరు విపరీతంగా మారుమోగిపోతోంది. మొదటి నుండి హీరోగా ఫ్యాన్ ఫాలోయింగ్ లో నెంబర్ 1 స్థానంలో పవన్ కళ్యాణ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రాజకీయాల్లో విజయం సాధించిన అనంతరం తిరుగులేని సూపర్ స్టార్ గా పవన్ కళ్యాణ్ మారిపోయారు. ఆయన తదుపరి సినిమా హరిహర వీరమల్లు ఓజీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. కానీ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉండటం కారణంగా సినిమా షూటింగ్ లో పాల్గొనలేకపోతున్నారు. సమయం దొరికినప్పుడు సినిమా షూటింగ్ తప్పకుండా చేస్తానని అభిమానులకు పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారు. ఇదంతా పక్కకు పెడితే సంక్రాంతి సంబరాల్లో ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ మేనియా కనబడుతోంది. సోషల్ మీడియాలో అభిమానులు ఉభయ గోదావరి జిల్లాలలో సంక్రాంతి సమయంలో జరిగే ప్రబల సంబరాల్లో పవన్ కళ్యాణ్ ఫోటోలతో హోరెత్తించారు. ఎక్కడ చూసినా ఆయనకు సంబంధించిన ఫ్లెక్సీలు, కటౌట్లు, ప్రభలు మెరుస్తున్నాయి. వీటిని ఆయన అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇది కోనసీమ కాదు కళ్యాణసీమ అంటూ పోస్టులు సైతం చేస్తున్నారు. కోనసీమలో పవన్ కళ్యాణ్ తర్వాత మహేష్ బాబు మేనియా ఎక్కువగా కనిపిస్తోంది. కాగా తాజాగా ఏపీలో పవన్ కళ్యాణ్ కోసం భారీ కటౌట్లను ఏర్పాటు చేశారు. ఏపీలోని మామిడివరంలో ఈ కటౌట్ ఏర్పాటు చేయడం జరిగింది. మామిడివరానికి ఎంట్రీ ఇచ్చే సమయంలో ఓ దేవాలయం కోసం నిర్మించిన తరహాలోనే పవన్ కళ్యాణ్ కమాన్ ఉంటుంది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.